సూపర్ జోడి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాలేమని చెప్పాలి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి చుట్కీ గురించి చెప్పాలనుకుంటున్నా, కానీ ఆ సిచ్యువేషన్లో నేను చుట్కీ గురించి చెప్పలేకపోయినా. ఎందుకంటే నేను ఎమోషనల్ అయితే సరిగ్గా మాట్లాడలేను. సో చెప్పడం అంత కష్టంగా ఉంటుంది, అందుకోసమే కొంచెం టైం తీసుకోవాలనుకున్నా. అందుకే ఈరోజు చెప్తున్నాను చుట్కీ గురించి. చుట్కీ మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మెయిన్గా చెప్పాలంటే డాగ్స్ అంటే నాకు అసలు ఇష్టమే ఉండదు. మా ఆయనకేమో డాగ్స్ అంటే చాలా ఇష్టం, నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే భయం. చిన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న డాగే, చాలా పెద్దది కూడా కాదు, నా వెంట పడింది. నేనైతే చాలా భయపడి చైర్లలోకి అటు ఉరికిన. అప్పటి నుంచి డాగ్స్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక డాగ్ మా వెంటే వస్తే చాలా భయపడ్డాం. అందుకే డాగ్స్కి నేను చాలా దూరంగా ఉండేదాన్ని. అట్లాంటిది పెళ్ళైన తర్వాత మా ఆయన డాగ్స్ని పెంచుకుందాం అంటే లేదు, నాకు ఇష్టం లేదు, అవసరం లేదు పెంచుకోవడం అని చెప్పేదాన్ని. అనుకోకుండా చుట్కీ మా లైఫ్లోకి వచ్చింది. అంటే చుట్కీ ఊళ్ళో అటు ఇటు తిరుగుతూ ఉంటే అందరి ఇళ్ళకి అట్లా ఇట్లా వెళ్తుంది, ఎవరైనా పెంచుకుంటారని. ఎవరు తనని దగ్గరికి తీయట్లేదు. అందరు ఇంటికి వస్తా అంటే వెళ్ళగొట్టుకుంటూ వచ్చిళ్ళు. ఆ సిచ్యువేషన్లో ఇక్కడ క్రాస్ మీద ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంటికి వచ్చిందట చుట్కీ. వాళ్ళు ఉండి మా ఆయనను పెంచుకుంటావా ఈ డాగు, ఇది అందరి ఇంటికాడ తిరుగుతుంది, అందరు కొడుతున్నారు అని అంటే సరే పెంచుకుంటా అని చెప్పేసి మా ఆయన తీసుకొని వచ్చాడు. అప్పుడు నేను ఇంటి దగ్గర లేను, ఫెస్టివల్ అని చెప్పి నేను ఆ రోజు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పోయిన తర్వాత ఆ డాగు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచేసి తీసుకొచ్చిన తర్వాత అది మెట్ల కిందకి వెళ్ళిపోయిందట. తర్వాత కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి బిస్కెట్లు తినిపించి దాన్ని అక్కడ ఉంచి కొంచెం ఫుడ్ పెట్టేసి మళ్ళీ నన్ను తీసుకురావడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఆ లోపు ఇంటి దగ్గర చుట్కీ ఉంది, బట్ తను ఒక్కతే ఉండేసరికి గేట్ కూడా సరిగ్గా లేదు, అందులో నుంచి వెళ్ళడానికే వీలు ఎక్కువ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో తను అటు రాగానే చుట్కీ బయటికి వెళ్ళిపోయి ఆ మోర్లో పడేందట. ఆ మోర్లో నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ అక్కడ ఒక ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుందట. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిళ్ళు. అక్కడికి వచ్చిన ఒక అతను, తను కూడా ఒక డాగ్ని పెంచుతూ ఉంటాడు. దీన్ని చూసేసి ఎందుకు గుర్తున్నారు, ఈ డాగ్ని నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటాను తీసుకొని వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను అక్కడే ఉన్నా. డాగ్ గురించి అయితే నాకు చాలా గొప్పగా అంటే చాలా గొప్పగా చెప్పిండు. చాలా క్యూట్గా ఉన్నది, చాలా బాగున్నది, ఎంత ముద్దుగా ఉన్నది తెలుసా, ఎంత మంచిగా ఆడుకున్నాను తెలుసా అంటే దాని మీద నాకు ఇష్టం కలిగేటట్టు చెప్పిండు అన్నట్టు. నాకు ఆ డాగ్ కావాలనిపించింది ఆ చెప్పడంలోనే. సో ఇంటికి వచ్చేసరికి ఆ డాగ్ కనబడలేదు. లేదు నువ్వు డాగ్ ఉన్నదన్నావు కదా, బాగున్నదన్నావు కదా, మంచిగా ఉంటుంది, మంచిగా కలిసి ఉంటుంది, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసిన కదా, ఈ డాగ్ తీసుకురాపో అని అంటే వాళ్ళని వీళ్ళని అడిగితే ఆ డాగ్ ఎక్కడున్నదో మాకు తెలియలేదు. సరేలే ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది కావచ్చు, మనకు తెలియదు కదా అని ఊరుకున్నాం. ఒక 2 days తర్వాత వాళ్ళ ఇంటికాడ ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా వాడల పొంటి తిరుగుతూ ఉంటే అందరిని అడుగుతూ ఉంటే తర్వాత 2 daysకి ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డాగ్ గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారు కదా ఇది మా డాగే అని వాళ్ళ అమ్మ చెప్పింది. మేమే పెంచుకుంటాము, ఇది మాదే, తప్పించుకొని వచ్చింది మీ ఇంటికి అని చెప్పింది. సరే నిజంగానే వాళ్ళ డాగ్ అనుకున్నాం, ఎందుకంటే చుట్కీ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. సో నిజంగానే వాళ్ళ డాగ్ కావచ్చు, నిజంగానే అక్కడి నుంచి వచ్చేసింది కావచ్చు, తర్వాత మేమే పెంచుకున్నాం కావచ్చు. ఇక వాళ్ళ డాగ్ని మేము ఎందుకు తీసుకోవాలి అనేసి సైలెంట్గా వచ్చేసినాం. తర్వాత సాయంత్రం వరకు వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఈ డాగ్ మీద మా అమ్మకి తెలియక చెప్పింది మాదే అని, ఈ డాగ్ మాది కాదు, నేను ఇట్లా తెచ్చుకున్నా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, వాళ్ళు కొడుతుంటే మీదైతే వచ్చి తీసుకోవో అని అన్నాడు. పోయి ఇంటికి వెళ్ళి ఆ డాగ్ తీసుకున్నాం. దాంతోపాటు డాగ్ ఆడుకోవడానికి ఒక బొమ్మను కూడా ఇచ్చిండు. తర్వాత ఒక గొలుసు డబ్బులు పెట్టి తీసుకున్నాం. తర్వాత చుట్కీని తీసుకొని వచ్చినాం. చుట్కీని చూడగానే నాకైతే చాలా ముచ్చటేసింది. చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉండేదంటే ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో చుట్కీని చూస్తే అసలు ఎందుకు పెంచుకోవద్దు అని ఎంత క్యూట్గా ఉన్నది. నాటు డాగ్ అంటే మన దేశపు డాగే, కానీ స్ట్రీట్ డాగే, కానీ అది చూడడానికైతే మంచి బూరుతోని ముద్దుగా బొద్దుగా చాలా అందంగా ఉంది. నాకైతే చాలా నచ్చేసింది.
ఎంత నచ్చినా కానీ నాకు డాగ్స్ అంటే భయం ఉంది కాబట్టి నేను చుట్కీని దూరంగానే ఉంచిన. ఫస్ట్ కట్టేసి ఫుడ్ పెట్టడం కానీ వాటర్ పెట్టడం కానీ ఇవన్నీ చాలా దూరం నుంచే నేను దానికి పెట్టుకుంటూ వచ్చిన. 1 డే గడిచిపోయింది, కొంచెం భయం తగ్గింది. 2 డేస్ గడిచిపోయింది, ఇంకా భయం తగ్గిపోయింది. తర్వాత 3rd డేకి నేను చుట్కీని మెల్లగా తాకడం, దాన్ని దగ్గరికి తీసుకోవడం ఇట్లాంటివి చేయడం మొదలుపెట్టాను. అలా చుట్కీని పెంచుతూ చుట్కీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించాను కదా, అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే ఒక 1 మంత్ బేబీ అంతే. ఆ 1 మంత్ బేబీ కాంచి మేము చుట్కీని పెంచుకుంటున్నాం. ఆ చుట్కీని పెంచుతూ నేను ఆటోమేటిక్గా ఏమైపోయానంటే డాగ్స్ అంటే చాలా ఇష్టం పెరిగింది. నేను డాగ్స్ అంటే ఎంత భయపడేదాన్నో ఇప్పుడు చుట్కీ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత డాగ్స్ అంటే అంత ప్రేమ పెంచుకున్నాను. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఈ జంతువులను ప్రేమించే వాళ్ళు, పక్షులను ప్రేమించే వాళ్ళని. నేను అనుకునేదాన్ని, వీళ్ళని ఈ జంతువులు అంటారు, దగ్గర తీసుకుంటారు, హక్ చేసుకుంటారు, వాటితో ముచ్చట్లు పెడతారు, ఇదంతా ఏంది, ఇట్లా చేస్తారు ఏంది అని అనుకునేదాన్ని. కానీ ఏదైనా మనం సొంతంగా పెంచుకునేదాకా మనకు తెలియదు. చూసే వాళ్ళకి ఇదంతా పిచ్చితనంగానే కనిపిస్తుంది. కానీ అది మనం ఒక డాగుని తెచ్చి పెంచుకున్నా కానీ, లేదంటే ఒక క్యాట్ని తెచ్చి పెంచుకున్నా కానీ, లేకపోతే కోళ్ళని కానీ, ఏదైనా కానీ, ఒక జంతువు కానీ పక్షి కానీ మనం పెంచుకున్న తర్వాత వాటికి మనకు అనేది ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. మనుషులకు మాత్రమే కాదు, డాగ్స్కి మనుషులకి, పక్షులకి మనుషులకి, జంతువులకి మనుషులకి మధ్య ఒక బాండింగ్ అనేది మంచి స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. ఆ బాండింగ్ వల్ల మనం వాటిని దూరం పెట్టలేం. చాలా వరకు అవి మన ఫ్యామిలీ మెంబర్ లాగానే అయిపోతాయి. ఇప్పుడు మనకు మనుషులైతే ఎలాగా డాగ్స్ కూడా అలాగే అయిపోతాయి. అవి మన మీద ప్రేమ చూపిస్తాయి. మనం ఎంత ప్రేమ చూపిస్తామో డాగ్స్ కూడా మన మీద అంత ప్రేమ చూపిస్తాయి. మనం కొట్టినా పడతాయి, తిట్టినా పడతాయి, మళ్ళీ మన దగ్గరికే వస్తాయి. ఎంత మనుషులైనా మనం కొడితే తిడితే అలగేసి పక్కకి వెళ్ళిపోయి మాట్లాడకుండా దూరాలు పెంచుకొని ఆ కోపాలకు వెళ్తారు. కానీ డాగ్స్ అయితే అట్లా కాదు. మనం కొట్టినా తిట్టినా జస్ట్ 1 మినిట్ అట్లా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేసి బతిలాడుతూ ఉంటాయి, అడుగుతుంటాయి. చాలా భలే అనిపిస్తుంది. అది పెంచుకున్న వాళ్ళకే అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థం కాదు. చుట్కీ విషయానికి వస్తే, ఇక చుట్కీ ఎంత లీనం అయిపోయిందంటే మా కుటుంబంలో, అసలు చుట్కీని చూడకుండా ఒక్కరోజు ఉండలేం. ఎటైనా ఊరికి వెళ్ళినా కానీ అయ్యో చుట్కీ తిన్నదో లేదో, ఎట్లా ఉన్నదో, హెల్త్ మంచిగా ఉన్నదో లేదో ఎదురు చూస్తుంది కావచ్చు, అరుస్తుంది కావచ్చు, బాధపడుతుంది కావచ్చు, ఇవే ఆలోచనలు అనేవి ఉంటాయి. చాలాసార్లు కూడా చుట్కీ ఒక్కటి ఉన్నప్పుడు మేము లేకుంటే చాలా నీరసంగా అయిపోయేది, చాలా డల్ అయిపోయేది. మేము లేకపోతే చాలా డల్ అయిపోయేది. మెయిన్గా నేను కావాలి చుట్కీకి, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది నేనే కదా. ఫుడ్ పెట్టేసి, వాటర్ పెట్టేసి, దాంతో తిరుగుతూ మాట్లాడుతూ చేస్తూ నేనే ఉండేది. కాబట్టి నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ చుట్కీగాడు చాలా డల్ అయిపోయి ఒక మూల కూర్చొని ఏడ్చేవాడట. నాకు ఫోన్లలో చెప్పేవాళ్ళు. తర్వాత చుట్కీ ఒక్కతైతే ఇలా ఏడుస్తుంది, బాధపడుతుంది, ఎటు వెళ్ళడానికి వీలు కావట్లేదు అని చెప్పేసి మా సింబు గాని తీసుకొచ్చుకున్నాం. సింబు, రేయ్ ఎక్కడున్నావు సింబు? వాడు అక్కడ పడుకున్నట్టున్నాడు కింద. వాడిని తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. వానికి తోడుగా ఉంటాడు, ఎటు వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. 2 ఆడుకుంటాయి, తింటాయి అని చెప్పేసి సింబు గాని తీసుకొచ్చిన స్టార్టింగ్లో అలవాటు పడడానికి ఒక 2-3 డేస్ పట్టింది. చుట్కీ కొత్త డాగ్ని తీసుకొచ్చినామని దూరంగా ఉండడం, చేయడం, కొంచెం డల్ అయిపోవడం ఇలా అయిపోయింది. తర్వాత 2 మంచిగానే ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి, మంచిగానే ఆడుకున్నాయి. మీకు కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటారు. స్టార్టింగ్ ఒక 1 వీక్ అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది అంటారు కదా, ఆ టైప్లో ఒకదానికొకటి అస్సలే పడకపోయేది. తర్వాత అలవాటు పడిపోయినాయి, ఫ్రెండ్స్ అయిపోయినాయి. మేము ఎటు వెళ్ళినా మాకు ఇక బాధ ఉండకపోయేది. మేము వచ్చేసరికి చుట్కీ సింహ హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు, అరిచేవాళ్ళు కాదట, మంచిగానే ఉన్నారు. అప్పుడు ఆయనకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో 1 వీక్ ఉన్నాం. ఆ 1 వీక్ కూడా వాటికి ఫుడ్ కూడా లేదు సరిగ్గా. ఒక వాటర్ తాగి 1 వీక్ అవి మా కోసం ఎదురు చూసుకుంటా, అవి తలుచుకుంటే గేట్ నుంచి ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు. అయినా గేట్ నుంచి బయటకు వెళ్ళలేదు, ఇంటి లోపలే ఉండి మా కోసం ఎదురు చూసుకుంటున్నాయి. మేము ఉన్న టెన్షన్లో మేము వాటికి పట్టించుకోలేదు. అంటే హాస్పిటల్లో ఉన్నాం కదా, ఇంటి దగ్గర లేము. 3 డేస్ తర్వాత
పక్కనింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫోన్ చేసి గోడ పక్కకి ఫుడ్ పెట్టండి, వాటర్ పెట్టండి అని చెప్తే వాళ్ళు ఫుడ్ పెట్టిళ్ళు, వాటర్ పెట్టిళ్ళు. అవి తినేసినాయట. తినేసిన డల్గానే ఉన్నాయి, ఎందుకంటే మేము లేం కదా. మేము వచ్చినాక వాటికి ఆనందం అనేది వచ్చింది, కానీ చాలా బక్కగా అయిపోయినాయి మేము వచ్చేసరికి. తర్వాత మంచిగానే కలిసి ఉన్నాయి, బాగానే ఉన్నాం. చుట్కీ, సింబా మంచిగా ఉన్నారు, మేమందరం హ్యాపీగా ఉండిపోయాను. కానీ కొన్ని రోజులకు చుట్కీ గాడు ఫుడ్ తీసుకోవడం మానేసిండు. అయితే అంతకుముందు కూడా ఫుడ్ తీసుకోపోయేది, అప్పుడప్పుడు తీసుకోకుండా ఏం చేసేది, ఒకరోజు గడ్డి తినేసి వామిటింగ్స్ చేసుకొని తర్వాత తెల్లారి సెట్ చేసుకునేవాడు. ఇంజెక్షన్స్ అన్నీ వేయించాం, వేయించాల్సినవి ఇంజెక్షన్స్ ఇవి అన్నీ వేయించినాం, ట్యాబ్లెట్స్ వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం. అయినా కూడా చుట్కీ దానికి ఏమైందో తెలియదు. కానీ వాడైతే ఒక 1 month ముందు నుంచి అయితే వాడు ఎక్కువ కేరు, ఎక్కువ లవ్వు, ఎక్కువ నాతో ఉండడానికి, మా ఆయనతో ఉండడానికి ఎక్కువ ప్రేమను కోరుకుంటూ వచ్చిండు. దగ్గరికి రాగానే ఇట్లా తల నిమరాలన్నట్టు వాడి తల ఇట్లా పెడితే వాడిని ఇట్లా 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 అంటే వాడు కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నట్టు. అట్లా చేయడానికి చాలా ఇష్టపడేవాడు. సో అంతకుముందు కూడా అప్పుడప్పుడు అట్లా వచ్చేది కాబట్టి మేబీ ప్రేమ కావాలనుకుంటాయి కదా, అట్లా చేస్తే అందుకే వస్తుందని అనుకున్నాం. తర్వాత కొన్ని రోజులకి ఒక 3 days ముందు అన్నట్టు, 3 days ముందు చుట్కీ గాడు అసలు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవట్లే, వానికి నడవడం కూడా రావట్లే. అసలు నాకు అర్థం కాలేదు, 3 daysకే వీడేంటి ఇలా అయిపోయిండు, అసలు నడవడానికి కూడా వస్తలేదు. అంత నడవడం రాకపోయినా కూడా చుట్కీ గాడు హెల్తీగానే పోరాడిండు. వానికి బాడీ లోపల ఏమైందో తెలియదు. తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయించాం, అన్నీ చేయించినాం, కానీ ఎంత చేసినా కానీ మన బాడీ లోపల ఏమైందో ఏమో. అంత హెల్త్ బాగా లేకున్నా కూడా చుట్కీ గాడు చాలా యాక్టివ్, అంటే చాలా యాక్టివ్ ఉండేవాడు. వాడు లాస్ట్ స్టేజ్కి వచ్చేదాకా కూడా చుట్కీ గాడికి ఏమైనది అనేది మాకు అర్థం కాలేదు. వాని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా పోరాడింది. మనకి ఏం డిసీజ్ వచ్చిందో మాకు అర్థం కాలే, కానీ చాలా పోరాడిండు. లాస్ట్ డే వచ్చేసింది, హాస్పిటల్కి తీసుకుపోవాలి ఎట్లయినా అనుకున్నాం. ఎందుకంటే కొన్ని బ్యాక్ సైడ్ కాళ్ళు అనేవి నిలవట్లేదు, ఇట్లా నడుస్తుంటే పడిపోతున్నాడు. అరే వీడేంటి ఇట్లా పడిపోతున్నాడు, నడుస్తూ పడిపోతున్నాడు, ఏంది అసలు ఏమైంది వీనికి, ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకుపోవాలి అనుకున్నాం. తీసుకెళ్దాం అనుకునే వారికి శనివారం రోజు ఇట్లా జరిగింది, సండే వచ్చింది, హాస్పిటల్స్ లేవు. మండే రోజు తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మండే రోజు మా హస్బెండ్కి చాలా వర్క్ ఉండే, వీలు కాలేదు. తీసుకెళ్తే తొందరనే తీసుకెళ్ళచ్చు దగ్గర ఉంటే, కానీ మేము దగ్గర లేదు మాకు హాస్పిటల్. మేము ఒక 30 kilometers అయినా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, సిటీకి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళని అడిగితే ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉన్నదంటే ఇది ఇక్కడ కాదు సిటీకి తీసుకెళ్ళండి అని అన్నారు. మా దగ్గర ఉన్న హాస్పిటల్లో అడిగితే కంపల్సరీగా సిటీకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వెహికల్ ఉండాలి, వెహికల్లో తీసుకెళ్ళాలి. వాడిని ఆ బైక్ మీద కూర్చోబెట్టుకొని వెళ్ళాలంటే మా ఆయనకు వీలు కావాలి. సో మనకి సోమవారం వీలు కాలేదు. మంగళవారం చుట్కీ గాడు చాలా డీలా పడిపోయాడు. ఆ ముందు రోజు చుట్కీ గాడు చాలా డల్ అయిపోతే కొంచెం హెడ్ అనేది షేకింగ్ అవ్వడం స్టార్ట్ అయింది, బాడీ అనేది షేకింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. వీడు ఎందుకు ఇట్లా షేక్ అవుతున్నాడు ఏమో అర్థం కాలేదు. చలి పెడుతుంది, చలికాలం కదా, చలి పెడుతుందేమో అనుకొని వానికి క్లాత్స్ కప్పడం, క్లాత్స్ వేయడం అవన్నీ చేసిన. ఎంత చేసినా వాడు కొద్దిసేపు క్లాస్ తీసేసుకునేవాడు. తర్వాత ఫుడ్ తీసుకోవట్లేదు కదా, ఎట్లయినా మీకు ఫుడ్ ఇచ్చి తీరాలని చెప్పేసి మాకు అదేం డిసీజ్ అర్థం కాలేదు, అదేం వైరస్ కూడా అర్థం కాలేదు. మిల్క్ ఉంటే ఆ మిల్క్ను సిరంజి ఉంటుంది కదా, ఆ సిరంజిలోకి తీసుకొని వాడి నోట్లకి కొంచెం 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 ఎక్కిస్తుంటే కొంచెం కొంచెం నాలుగు తడుపుకుంటూ తాగాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. చుట్కీ గాడు అట్లా తినకుంటూ ఉండడం, ఒక్కొక్క డ్రాప్ ఇస్తుంటే ఆ చుట్కీ గడ ఒక్కొక్క డ్రాప్ని ఇట్లా తాగుతూ ఉంటే వీడు ఫుడ్ తీసుకోవడం లేదు. ఎంత బాగుండేటోడు, ఎంత బాగా తినేటోడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏమైనా అయితే కావచ్చు. నా హార్ట్ అనేది బాగా రేజ్ అయిపోయింది. చుట్కీ గానికి ఏమన్నా అయితే తట్టుకోగలమా లేదా అనేది చాలా బాధ వేసింది. ఏం కావద్దు చుట్కీ గానికి, ఏం కావద్దు అని నాకు నేను నచ్చి చెప్పుకుంటా. మనకి ఎట్లయినా ఫుడ్ ఇవ్వాలని చెప్పి మన ఫుడ్ అనేది వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడానికి ట్రై చేశాను. అట్లే కాకుండా కొంచెం కొంచెం 1 డ్రాప్ లెక్క సిరంజి ద్వారా కూడా మనకి ఇచ్చాను. పాపం వాడు తాగిండు, కొన్ని వరకు అయితే తాగిండు. తాగిన తర్వాత మన కడుపులో ఉండలేదు, జస్ట్ 5 minutesలోనే
వాడు వామిటింగ్ చేసేసుకున్నాడు. వాడు వామిటింగ్ చేసుకున్న తర్వాత నాకు చాలా భయం వేసింది. వాడు అసలే ఫుడ్ తీసుకోవట్లేదు, వీడికి ఏమైనా అవుతుంది వచ్చాను. అప్పటికే కానీ మార్నింగ్ వరకు చుట్కీగాడు అసలు హెల్త్ అసలు బాగాలేదు. హాస్పిటల్ తీసుకెళ్తున్నాం కదా అని చెప్పేసి వానికి కొంచెం స్మెల్ వస్తున్నాడు అన్నట్టు. స్మెల్ వస్తుంది కదా అని చెప్పి వానికి స్నానం పోద్దామని చెప్పి స్నానం పోసిన తర్వాత తీసుకెళ్ళి పక్కన పెట్టిన. అప్పటికి వాడు లేచే స్టేజ్లో అసలే లేడు. లేవడానికి కూడా వానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. వాడిని ఎత్తుకొని పోవాలి అంతే. ఇక ఆ స్టేజ్లో ఉన్నాడు. మేము రెడీ అయ్యి వాడిని తీసుకొని పోదాం అనుకునేసరికి వెళ్ళి చూసేవరకు బ్లడ్ మోషన్స్ చేసుకున్నాడు. మోషన్ అనేది మొత్తం బ్లడ్ టైప్లో బయటకు వచ్చేస్తుంది. అది చూసి ఇంకా భయం వేసింది నాకు. వీడిని తొందరగా తీసుకెళ్దాం ఎట్లయినా, వీనికి ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు అని చెప్పేసినాం. వీనికి ఏమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి తొందరగా చుట్కీ కానీ తీసుకొని బ్లడ్ మోషన్ చేసుకున్నాడు కదా. స్మెల్ అనేది హెవీగా వస్తుంది. ఆ స్మెల్ వల్ల హాస్పిటల్లో చూస్తూ అంటారో చూడరా అంటారా అని ఇట్లా చూస్తూ అంటారో చూడరా హాస్పిటల్లో చూస్తూ అంటారో అంటారో అనేది ఇట్లా ఒక భయం వేస్తుంది. అట్లా భయంతోనే వాని ఒక సంచి ఉంటాయి కదా, సంచిలో బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని వాని తాళ ఇట్లా అన్నీ బయట ఉండేటట్టుగా పెట్టుకొని ఒక చిన్న పాపని ఎత్తుకున్నట్టు నేను నా ఒళ్ళు ఎత్తుకొని కూర్చున్న బైక్ మీద. వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినాం. తీసుకెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏంటిది అన్నారు. ఇట్లా ఫుడ్ తీసుకోవట్లేదు ఇట్లా అని చెప్పేసినాం. జరిగిందంతా చెప్పించిన తర్వాత సంచి అనేది తీస్తూ ఉంటే బ్లడ్ మోషన్ లెక్క అయింది. అంటే బ్లడ్ మోషన్ అనగానే బ్లడ్ మోషన్ అయితే వేరే వాటికి కూడా స్ప్రెడ్ అవుతుంది, బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడికంటే సరే అని చుట్కీ కానీ తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వాటికి బ్లడ్ మోషన్స్ తగ్గడానికి అవి ఇవన్నీ ఏమేమో చాలానే ఇంజెక్షన్స్ రాశారు, టాబ్లెట్స్ రాశారు, సిరప్స్ రాశారు. అవన్నీ రాసి ఇచ్చిన తర్వాత తీసుకొని వచ్చేసి చుట్కీ కానీ నేను అలాగే కూర్చుండిపోయాను. వాడు చాలా డీలా పడిపోయాడు. వాడున్న సిచ్యువేషన్కి వాడు ఒక్కడ కూర్చునే రకమే కాదు, ఏమైనా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. నేను అనుకుంటునేదాన్ని చుట్కీ కానీ తినకపోయినా నీకు ఎందుకు ఎంత ఎనర్జీ వస్తుంది, చాలా ఎనర్జెటిక్ ఉంటావురా నువ్వు, చాలా యాక్టివ్గా ఉంటావురా అని ఎప్పటికీ మెచ్చుకునేవాడిని నేను. అట్లాంటిది ఆ రోజు హాస్పిటల్లో అక్కడ బెడ్ మీద వాడు సైలెంట్గా ఇట్లా అనుకుంటూ చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేసింది. ఇంజక్షన్ వేస్తే ఇంజక్షన్కి వచ్చినప్పుడు అట వేరే డాగ్స్ చాలా ఇబ్బంది పెడతాయట. చుట్కీ కానీ ఓపిక లేదు, లేకపోతే వాని పరిస్థితి బాగాలేదు. వానికి ఇంజక్షన్కి వచ్చినా కూడా వాడు కొంచెం కూడా కదలలేదు. పక్కకు ఇట్లా అంటే కాళ్ళు జరుపుతాయి, ఇంజక్షన్ అనేది పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ పెట్టడం ఇబ్బంది అవుతుంది అని అన్నారు వాళ్ళు. కాళ్ళు ఎంతసేపు జైలెన్ బాటిల్ ఎక్కితే అంతసేపు చుట్కీ కానీ కాలు పట్టుకొని ఉండమంటే నేను అక్కడే కూర్చొని ఉన్నా. నిజం చెప్పాలంటే ఒక డాగ్ అని కాదు, మనకి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు, చిన్న పిల్లలకి ఏమన్నా అయితే ఎంత బాధ ఉంటుందో నిజంగా ఆ రోజు నాకు అంత బాధేసింది. చుట్కీ కానీ నాకు అన్నీ అయ్యి ఉండేది. డైలీ నేను ఇంటికాడ ఉంటా కదా, తనే నాకు అన్నీ మాట్లాడుకోవడానికైనా ఆటకైనా వేటికైనా చుట్కీ గారితోనే మాట్లాడుతూ చేస్తూ ఉండేదాన్ని నేను. అంత దగ్గర అయిపోయాడు. ఇంట్లో ఒక చిన్న పాప ఉంటే ఎట్లా చేస్తారో చుట్కీ గారితో కూడా అట్నే అనిపించేది మాకు. అట్లా ఆ బెడ్ మీద పడి ఉండడం చూసి నేనైతే అసలు తట్టుకోలేకపోయినా. తర్వాత వాడి నోట్లో నుంచి సొల్లు అనేది కారడం స్టార్ట్ అయింది. అట్లా కారుతూ ఆ రోజు అన్నీ చేసేసిండు. సెలైన్ బాటిల్స్ అన్నీ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 5 days తీసుకురావాల్సి ఉంటుంది హాస్పిటల్కి, ఏం భయపడకండి 5 daysలో పూర్తిగా తగ్గిపోతుంది,
చుట్కీ క్యూర్ అవుతుంది, మీరేం బాధపడకండి అని చెప్పిండు. సరే అని చెప్పేసి 5 days ఎట్లా మరి డైలీ సిటీకి రావాలంటే ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు అవన్నీ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఏంటి, ఏం టాబ్లెట్స్ వాడాలి, ఏ ఇంజెక్షన్ వాడాలి, ఎంత అమౌంట్ వాడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పిళ్ళు. మేము పక్కన హాస్పిటల్ ఉందని చెప్పాను కదా, హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వీళ్ళు చెప్తున్నారు, ప్రాసెస్ చెప్తారట, మీ సెలైన్ బాటిల్స్ పెడతారా అంటే వాళ్ళకి పెడతామని అన్నారు. సరే ఇంకేంది అక్కడనే చూపించవచ్చు, డైలీ 1 hour 2 hours పడుతుంది అని అన్నారు. సరే చూపెడదామని చుట్కీ కానీ తీసుకొని వచ్చినాం. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చుట్కీ కానీ బయట కూర్చోబెట్టినాం. ఫుడ్ పెట్టద్దు అని చెప్పిండు. ఈరోజు మొత్తానికి ఫుడ్ పెట్టకండి, పెట్టకుండా అలాగే ఉంచితే రేపు మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత రేపు సాయంత్రం వరకు ఏమైనా ఫుడ్ పెట్టమన్నారు. సరే చుట్కీ కానీ తీసుకొచ్చి అక్కడ వేస్తే పడుకున్నాడు. పడుకొని కొద్దిసేపటికి వాని హెడ్ అనేది మొత్తం ఫీడ్స్ వస్తాయి కదా, ఆ ఫీడ్స్ వచ్చిన టైప్లో మన హెడ్ మొత్తం షేక్ అయింది. నేను ఎంత గట్టిగా పట్టుకొని వాని హెడ్ని పట్టుకొని వాని కాళ్ళని పట్టుకొని నేను ఎంత చేసినా కానీ అది అసలు ఆగడం లేదు. ఆ చుట్కీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసిండట ఆ వైరస్లో. అసలు మాకు తెలియలేదు, ఎందుకంటే వాడి ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంత పోరాడింది. ఆ డిసీజ్కి చాలా ముందే సిమ్టమ్స్ తెలుస్తాయి అట, కానీ మాకు ఏం సిమ్టమ్స్ చుట్కీ కూడా చూపించలేదు. మంచిగా తిరుగుతూ మంచిగా ఆడుకుంటూ మంచిగా కలిసిపోయి ఉన్నాడు మాతోనే. ఒక ఫుడ్ ఒకటే తీసుకోలేదు. ఆ ఫుడ్ కూడా 3 daysలోనే, ఆ 3 daysలో మస్తు డీలా పడిపోయిండు. 3 daysలోనే మన హెల్త్ మొత్తం ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది. 3 daysకి వాడు ఇక అది లాస్ట్ స్టేజ్ కదా, అట్నే ఊపుతూ ఇట్లా హెడ్ అని ఊపుతూ ఉంది. అప్పటికి నేను భయపడుతున్నా. నేను డ్యూటీకి వెళ్ళి ఫోన్ చేసి చుట్కీ కానీ హెడ్ అంతా షేక్ అవుతుంది, మనం మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయేం కాదు ఫోన్ చేస్తున్నా. సరే నేను వస్తున్నా, భయపడిపోయి ఏం కాదని చెప్తున్నాడు. ఎంత చెప్పినా కూడా నాకు భయం అనేది అస్సలు ఆగట్లేదు. ఏమైతే చుట్కీ కాడు అని అక్కడికి నా మనసు అనేది మస్తు బాధపడుతుంటూనే ఉన్నది. ఇంట్లో కూర్చొని చుట్కీ కానీ చూస్తూ ఉన్నా. వాడిని హెడ్ షేక్ అవుతూ ఒక్కసారిగా చుట్కీ గడ అనేది ఇట్లా అనేసి ఆగిపోయింది. కళ్ళు అనేవి అట్నే నిలిచిపోయినాయి నా కళ్ళ ముందటనే. ఆ కళ్ళని నిలిచిపోతే నాకు అర్థమైంది ఇక ఏంటి ఇప్పుడు కదలట్లేదు, ఇప్పుడు దాకా కదలేడు, అసలు కదలట్లేదు ఏంటి, అలాగే నిలిచిపోయి చూస్తున్నాయింది. అంటే నేను అనుకున్నా కదా ఫస్ట్ షేకింగ్ అనేది తగ్గిందేమో అనుకున్నా. దగ్గర దాకా వెళ్ళినా కళ్ళని అట్నే నిలిచిపోయి ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చుట్కీ అని ముట్టుకోగానే వాడి శ్వాస ఉంటాయి కదా, లాస్ట్ బ్రీత్ అంటారు కదా, లాస్ట్ బ్రీత్ అనేది ఇట్లా ఒకటేసారి లోపలికి వచ్చేసి ఒకటేసారి ఇట్లా బయటకు వెళ్ళిపోయింది. గతం తర్వాత శ్వాస కూడా కనిపించట్లేదు. మనకి స్టమక్ అనేది శ్వాస తీసుకున్నప్పుడు ఇట్లా కదులుతూ ఉంటుంది కదా, ఆ శ్వాస అనేది కూడా అసలు కదలట్లేదు. చుట్కీ అని ఎంత పిలిచినా చుట్కీ దానికి ఏం రెస్పాన్స్ లేదు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నా. చుట్కీ అని ఎంత అర్చినా ఏం లేదు. బ్రీతింగ్ చూసినా బ్రీతింగ్ కూడా లేదు. నాకు అర్థమైపోయింది చుట్కీ గడిగా లేడు, ఇక రాడు అనేది అర్థమైపోయింది. ఒక్క నిమిషం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వచ్చేసి ఇంట్లో కూర్చొని చాలా ఏం చేసిన, నేను ఫోన్ చేద్దామన్నా కూడా నాకు ఫోన్ చేసే ధైర్యం లేదు. ఒకటేసారి షాక్ అయిపోయాను నేను. కొద్దిసేపు అట్లా ఏం చేసి మళ్ళీ ఆయన ఫోన్ చేసి చుట్కీ అసలే కదలట్లేదు, ఏం లేదు, చుట్కీ దేనికి రెస్పాండ్ అయితే లేదు అని చెప్పేసిన. ఏం కాదు హార్ట్ ఉంటుంది, హార్ట్ మీద కొంచెం గట్టిగా ప్రెస్ చేయి, ఏం కాదు అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి హార్ట్ మీద ప్రెస్ చేసిన. అట్లా చేసి ఒక 10 నిమిషాల తర్వాత వాడు అసలు లేవలేదు. ఇక నాకు అర్థమైంది చుట్కీ గారు లేడు ఇక్క అని బాగా అర్థమైపోయింది. మా ఆయన వచ్చేసిండు, చుట్కీ గారిని పట్టుకొని చాలా ఏడ్ చేసిండు. ఎంత లేపినా కానీ చుట్కీ గారు లేవలేదు. అదే లాస్ట్ రోజు చుట్కీ గారితోనే, కానీ నా కళ్ళు ఎదురుగానే చనిపోయాడు వాడైతే. నేనైతే అలా తట్టుకోలేకపోయినా. వీడియో చేయడానికి కూడా నాకు మనసు ఒప్పుకోవట్లేదు. చుట్కీ గాని గురించి చెప్పడానికి. వాడు మన మధ్య లేడు అన్న బాధ కంటే చుట్కీ గానితో గడిపిన చేయాలి నాకు ఎక్కువగా అనిపిస్తాను. చుట్కీ అని వాడు నాకు డ్రీమ్స్లో కూడా 2 times వచ్చిండు. నేను ఏడుస్తూ పడుకుంటే
బట్ 2 టైమ్స్ హ్యాపీగా వచ్చి కనబడ్డాడు. దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే ఏడవకూడదని డిసైడ్ అయినా. ఎందుకంటే వాడు నాకు 2 టైమ్స్ హ్యాపీగానే వచ్చిండు. చాలా హ్యాపీగా నాతో ఆడుకుంటున్నట్టుగా, నా ఒళ్ళో ఉన్నట్టుగా. నేను ఏడ్చి పడుకున్న రోజల్లా వాడు అన్నీ వచ్చిండు నా కలలో. చిన్నప్పుడు నాకు అర్థమైంది వాడు మేము బాధపడకూడదని వాడు అనుకుంటున్నాడేమో మేబీ. అందుకే వాడు అట్లా కళ్ళు నేను హ్యాపీగానే ఉన్నా అని చెప్పడానికి వస్తున్నాడేమో అనేసి నేను ఏడవద్దని డిసైడ్ అయినా అప్పటి నుంచి. ఇంకొకటి ఏంటంటే ఈ సింబగాడు వీడు ఒక రీజన్ ఏంటంటే, సింబగాడు వాడు కూడా ఫుడ్ తీసుకోవడం మానేసిండు. ఎందుకంటే చుట్కీగాడు లేడు కదా. ఇన్ని రోజులు 2 ఆడుకున్నాయి. చుట్కీగాడు లేడు, వీడు డల్ అయిపోయాడు, మేము డల్గా ఉన్నాం. మేము సరిగ్గా హెల్త్లు మంచిగా లేవు మాకు. సింబగాడు కూడా చాలా డబ్బులు అయిపోయాడు. వీడు కూడా ఏం ఫుడ్ తీసుకోవట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. వీని కోసమైనా కనీసం మేము మంచిగా వీడినైనా బాగా చూసుకోవాలి. వీడు డల్ అయిపోయి వీనికి ఏమన్నా అయితే మళ్ళీ తట్టుకోలేం కదా. అందుకని చెప్పి వీడిని బాగా చూసుకోవాలి అని చెప్పి మా మనసుని మేమే రాయి చేసుకొని వీడియో మహి అనే అమ్మాయి మా ఛానల్ ఎప్పటికి ఫాలో అవుతూ చుట్కీ గాని గురించి కానీ సింబ గాని గురించి కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ప్రతి వీడియో కింద కామెంట్ పెడుతుంది, అక్క చుట్కీ బాగుంది, చుట్కీ లవ్ యూ, సింబ లవ్ యూ, చుట్కీ గారు చేష్టలు బాగున్నాయి, అల్లరి బాగుంది, చుట్కీ గారిని బాగా చూసుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇట్లా అన్ని సజెషన్స్ ఇస్తూ ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ మహి, నువ్వు ఎప్పటికీ మాకు సపోర్ట్గానే నిలబడ్డావు. చుట్కీ గారు అంటే నీకు చాలా ఇష్టం. నువ్వు పెట్టే ప్రతి కామెంట్లో చుట్కీ గారి మీద ప్రేమే కనిపిస్తుంది. అట్లాగే సింబగాని మీద కూడా నీకు చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు సింబగాని మీద కూడా అంతే ప్రేమ చూపిస్తున్నావు. ఆ ఛానల్లో ప్రతి డాక్ వీడియో కింద నీ కామెంట్ కంపల్సరీగా ఉంటుంది. వాటిని బ్లెస్ చేస్తూ, వాటి మీద ప్రేమ చూపిస్తూ, వాటి గురించి అడుగుతూ. థ్యాంక్స్ మహి సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ నీ కేరింగ్కి, నీ ప్రేమకి. చుట్కీ గాడు మన మధ్య లేడు అనేది కాదు, చుట్కీ గాని వల్లే నిజం చెప్పాలంటే నా ఛానల్ చాలా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అయిందంటే చుట్కీ గాడు ముగ్గేస్తుంటే వచ్చి చేసిన వీడియోకి మిలియన్ల వ్యూస్ వచ్చేసినాయి. దానివల్ల ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ ఒక 10,000 దాకా చుట్కీ గాని వల్లే వచ్చింది సబ్స్క్రైబర్స్. నిజం చెప్పాలంటే నాకు ఛానల్కి మెయిన్ హెడ్ అంటే చుట్కీ గాడే. వాళ్ళు ఏది నా ఛానలే లేదు. నిజం చెప్పాలంటే ఏదైనా మనం పెంచుకునేటి మనకు ఉపకారం చేస్తాయి కానీ అపకారం అయితే చెయ్యవు. నాకు అర్థమైంది బాగా. వాని వల్లే నా ఛానల్ గ్రోత్ అయింది. ఇప్పుడు మేము ఉంది ఈ వీడియోస్ చేయడానికి కూడా వాడే కారణం. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఏదో కష్టపడుతూ వచ్చిన, కానీ జస్ట్ ఒక 1 వీక్లోనే వాడు ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండు. మొత్తం వాని దయ అన్నట్టే ఇదంతా. ఈ ఛానలు ఇవన్నీ వాడి వల్లే. చుట్కీకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నా. చుట్కీ ఏమైందని కొందరు అడగడం స్టార్ట్ చేసింది కాబట్టి వీడియో చేస్తా అని చెప్పిన. డిసెంబర్ 17 రోజు చుట్కీ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు తెల్లారి వీడియో చేయాలి అనుకున్నా, మీకు అందరు చెప్పాలనుకున్నా. చెప్పిన కదా ఎన్ని రోజులైనా నేను చుట్కీ కానీ మర్చిపోలేను. వాని గురించి తలుచుకుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. అందుకే నేను టైం తీసుకోవాలి అనుకున్నా. అందుకే డిసెంబర్ 17కి జరిగితే నేను ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది మీకు క్లియర్గా చెప్పడం కోసం. వానికి ఏంటంటే కెనైన్ డిస్టెంపర్ అనేది డిసీజ్ ఉంది కదా, అది వచ్చిందని తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసేళ్ళు. అంటే వాని హెడ్ షేక్ అవుతుంటే వీడియో తీసి మేము వాళ్ళకి పంపించాం. అది చూసి వాళ్ళు కెనైన్ డిస్టెంపర్ అన్నారు. కెనైన్ డిస్టెంపర్ వచ్చినా కూడా 1 వీక్ ముందే సిమ్టమ్స్ తెలుస్తాయట, కొన్నిటికి 1 మంత్ ముందు తెలుస్తాయట. హెడ్ అనేది చాలా బాగా షేక్ అవుతుందట. మా చుట్కీ గానికి అంతగానో బాగా షేక్ కాలేదు, అందుకే మేము డౌట్ పడలేదు. కొంచెం లైట్గా చలి పెట్టితే ఎట్లయితుందో అట్లా అన్నాడు అంతే. కెనైన్ డిస్టెంపర్కి నేను వీడియోస్లలో కూడా చూసిన, హెడ్ అనేది మరీ హెవీగా షేక్ అవుతుంది. మీకు అట్లా హెవీగా కూడా షేక్ కాలేదు. కానీ 3 డేస్లోనే అంటే వీడిని ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంత పోరాడింది, అంత సిమ్టమ్స్ బయటికి రాకుండా చుట్కీ కానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పోరాడింది. సో అందుకే మాకు సిమ్టమ్స్ ఎక్కువ బయట వాళ్ళలేదు. అట్నే జరుగుతాయట, ఏం సిమ్టమ్స్ లేకుండా ఆన్ ది స్పాట్ 1 డేలో నుండి చనిపోయిన డాగ్స్ కూడా ఉన్నాయట కెనైన్ డిస్టెంపర్ వల్ల. కానీ అది మనకు అర్థమైతే ఏమైనా ట్రీట్మెంట్ చేయించే వాళ్ళమేమో, కానీ అర్థం కాలేదు. లాస్ట్ స్టేజ్లో ఉన్నది.
ఒకవేళ లాస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయించినా మనం కాపాడలేమని చెప్పిన డాక్టరు. ఇక దానికి మనం ఏం చేయలేము. నిజం చెప్పాలంటే చుట్కీగాడు బయట కూడా తిరగడు. మా బాధ ఏంటంటే అసలు బాధ ఇంకా బయట తిరిగే డాగ్స్ అంటేనేమో ఆ డాగ్స్తో ఈ డాగ్స్తో తిరగడం వల్ల వాటికి ఆ డిసీజ్ అంటుకొని ఒకవేళ అట్లా చనిపోయినాయి కావచ్చు అనుకునే వాళ్ళం. కానీ చుట్కీగానికి అలా కాదు కదా. నేను ఇంట్లో గేట్ కూడా దాటనివ్వను, ఇంట్లోనే పెంచుకుంటా. వాటికి ఫుడ్ అయినా ఏదైనా మంచిగా హెల్తీగానే పెట్టేస్తా. అట్లాంటిది ఆ సిచ్యువేషన్లో కూడా చుట్కీగానికి ఈ డిసీజ్ ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. అదే కదా మా బాధ. మేము ఇంత మంచిగా చూసుకొని పెంచుకున్నా కానీ వానికి ఈ డిసీజ్ అనేది అటాక్ అయింది. ఎట్లా అటాక్ అయిందో కూడా అర్థం కాలేదు. తర్వాత సింబగాడు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా చుట్కీ గానితో తిరుక్కుంటేనే రెండు ఒకటే ఫుడ్ తీసుకునేటి. ఆ ప్లేట్లో పెడితే వన్ ఫుడ్ వీని ఫుడ్ వాడు కొద్దిసేపు అట్లా మార్చుకొని తినేవాళ్ళు. అట్లా చేసింది కదా. ఆ కెనన్ డిస్టెంపర్ అనేది ఒక డాగ్ నుంచి ఒక డాగ్ వస్తుందట. చుట్కీగాడు చనిపోయిన తర్వాత మరి సింబగానికి కూడా చూసుకోవాలి కదా. ఒక 5 days అట్లా గడిచిపోయిన తర్వాత సింబగాని కూడా పట్టించుకోవాలి. వీని హెల్త్ కూడా అట్నే అయితే ఎట్లా. వీడు కూడా డల్ అయిపోయింది కదా, ఒంటరిడు అయింది కాబట్టి డల్ అయిపోయిండు, చుట్కీ లేదు కాబట్టి అని అట్లా అనుకున్నాం. కాకపోతే ఆ డిసీజ్ గురించి తెలిసిన తర్వాత వీనికి కూడా వచ్చిందేమో అని చెప్పి కంపల్సరీగా తీసుకెళ్ళాలని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి మరి దీనికి కూడా ఉన్నదేమో టెస్ట్ చేయండి అని అన్నాం. వాళ్ళు ఏమన్నారంటే టెస్ట్ అవసరం లేదు, మీ డాగ్ యాక్టివ్గానే ఉన్నది, ఒక వ్యాక్సిన్ వేస్తాం, ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా వ్యాక్సిన్ వేస్తాం. ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత 21 daysకి మళ్ళీ తీసుకొని రండి, మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. సరే అని తీసుకొని వచ్చినాక వీడు కూడా ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. నాకు భయం అవుతుంది. వ్యాక్సిన్ వేయడం వల్ల కూడా 2-3 days ఫుడ్ తీసుకోవట. నాకు ఆ విషయం తెలియదు కానీ భయం వేస్తుంది. వాడు తీసుకోకుండా ఇట్నే అదే అయిపోయాడు. వీడు కూడా అట్నే అయిపోతాడు కావచ్చు అనుకొని అట్నే చూస్తున్నా. ఒక 5 days వరకు వీడు సెట్ అయిపోయాడు. వాడు ఏం చేసిందంటే చుట్కీకి అలవాటు పడి ఉన్నాడు, మాకు అలవాటు పడడానికి స్టార్ట్ చేసిండు. అంటే నేను ఎక్కడుంటే అక్కడ వెళ్ళడం, నా వెనకే రావడం, నేను ఈ రూమ్లో కూర్చుంటే ఈ రూమ్లో కూర్చోడు, ఆ రూమ్లో కూర్చుంటే ఆ రూమ్లో కూర్చోడు. వాడు మొత్తం నాకు అడిక్ట్ అయిపోయిండు అన్నట్టు. నేను ఎక్కడుంటే అక్కడ ఉండడం మొత్తం. ఇప్పటికి చూడండి వాడు ఎక్కడ పడుకున్నాడో. వాడు వేరే ప్లేస్కి వెళ్ళట్లేదు. నేను ఈ రూమ్లో కూర్చుంటే ఇక్కడే నా పక్కన ఉంటాడు, ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చి ఆ బెడ్ కింద పడుకుంటాడు, నేను బయట కూర్చుంటే వచ్చి బయట కూర్చుంటాడు, కిచెన్లోకి వెళ్తే కిచెన్లోకి వస్తాడు. ఇప్పుడు అసలు వదిలిపెట్టి ఉండట్లేదు. చుట్కీ పోయినప్పటి నుంచి వీడికి అలవాటు పడిపోయాను. తర్వాత వీనికి 21 days వ్యాక్సిన్ కూడా వేయించినాం. ఆ 21 days తర్వాత వాళ్ళు టెస్ట్ వద్దన్న కూడా నాకు భయం వేసి నేను కంపల్సరీగా టెస్ట్ చేయాలని పట్టుబట్టి టెస్ట్ చేయించినాం. వీనికైతే నెగిటివ్ వచ్చింది. పర్లేదు, ఇక సంతోషం, వీడన్నా హ్యాపీగా ఉన్నాడు. వీనికి అయినా ఇంకా బాగా చూసుకోవాలని డిసైడ్ అయినాం. చుట్కీ గారి దగ్గర చేసిన మేము మిస్టేక్స్ తొందరగా ఏదైనా అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మేము అట్లా 3 days గ్యాప్ ఇవ్వకపోనుంటాము. ఆ 3 days గ్యాప్ ఇచ్చినాం కదా, ఆ గ్యాప్ అనేది ఇవ్వకుండా ఉండాల్సింది మేము. అందుకే ఇంకొకసారి వీని విషయంలో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు అనుకున్నాం. వీనికి ఏమైనా హెల్త్ కొంచెం ప్రాబ్లం అనిపించినా వీళ్ళు తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అయినాం. సో ఇప్పటి నుంచి అయినా వీడిని మంచిగా చూసుకుంటూ వీటితోనైనా హ్యాపీగా ఉండాలి. కానీ వీనికి జంట లేకపోయే వరకు వీడు చాలా డల్ అయిపోయాడు. బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, గేట్ దగ్గరికి వస్తే వాటితోనే ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ స్ట్రీట్ డాగ్స్ అక్కడ ఇక్కడ తిరిగి వస్తాయి, హెల్త్ కూడా ఖరాబ్ చేసుకుంటాయి, ఏదైనా డిసీజ్లు అంటుకుంటాయి అని చెప్పి మేము ఎంత పోనీయకుండా ఆపినా కానీ వాడు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు. ఒక్కడే ఉన్నాడు కదా, ఎవరికైనా అంతే, మన మనుషులకైనా అంతే. ఒకరు ఉంటే బోర్ కొట్టేస్తుంది, లైఫ్ హ్యాపీగా అనిపించదు. వాటికి కూడా అంతే కదా, ఒక్కడే ఉన్నాడు. ఆల్రెడీ చుట్కీ గారితో అలవాటు పడి ఉన్నాడు కదా. ఫస్ట్ నుంచి ఒక్కడే ఉంటే ఉండగలిగే వాడేమో, కానీ ఫస్ట్ నుంచి ఒక్కడు లేడు కదా. మధ్యలో చుట్కీ గారితో పరిచయం ఏర్పడి కొన్ని రోజులు ఉండేసి, కొన్ని నెలలు, రోజులనే కాదు కొన్ని నెలలు ఉండేసిళ్ళు కలిసి. అట్లా కలిసిన వరకు సడన్గా చుట్కీ లేకపోయే వరకు వీడికి కూడా ఇబ్బందే కదా, వీడు కూడా ఇబ్బందే పడుతున్నాడు. మొత్తానికైతే మహి నువ్వు అడిగినావు కదా కామెంట్లలో, అక్క చుట్కీకి ఏమైంది, చుట్కీని చూపించండి, చుట్కీకి అనిపిస్తలేదు అని అడిగావు కదా. అందుకే స్పెషల్గా చుట్కీ కోసం బాధపడే వాళ్ళ కోసం, చుట్కీని అడిగే వాళ్ళ కోసం, చుట్కీ ఫ్యాన్స్ కోసం
చుట్కీ మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళ కోసం ఈరోజు కంపల్సరీగా వీడియో చేయాలనుకున్నాను, చేశాను. నా దృష్టిలో మాత్రం చుట్కీ చనిపోయినట్టు కాదు. చుట్కీ ఈ యూట్యూబ్లో ఎప్పుడు ఓపెన్ చేసినా కనిపిస్తూనే ఉంటాడు. వాని వీడియోలు చూసినా కానీ, వాని చేష్టలు చూసినా కానీ, అల్లరి చూసినా కానీ, ఒక చిన్న పిల్లల చేష్టలు చూసినట్టుగా, వాని అల్లరి చూసినా కానీ చిన్న పిల్లల అల్లరి చూసినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ వాని వీడియోలు పెట్టుకొని చూస్తే మొహం మీద స్మైలే వస్తుంది దాదాపుగా. ఎందుకంటే వాని అల్లరి అనేది అంత బాగుంటుంది, అంత బాగా నచ్చుతుంది. నా దృష్టిలో వాడు గుర్తుకొచ్చినప్పుడల్లా, వాని గురించి మాట్లాడుకున్నప్పుడల్లా, ఈ ఫుడ్ ఇప్పుడు సింహగానికి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, ఇంకా వీడు కొన్ని చేష్టలు చేసేటప్పుడు కానీ, చుట్కీ గడ ఇట్లా చేసేటోడు, చుట్కీ గడ అట్లా చేసేటోడు. నిజం చెప్పాలంటే కొన్ని రోజులు సింహగాన్ని నేను మర్చిపోయినా. పిలవడం కూడా సింహ అని పిలవకుండా చుట్కీ చుట్కీ అనే సింహగాని కూడా పిలవడం స్టార్ట్ చేసిన. అంత అలవాటు అయిపోయింది చుట్కీ మాకు. మెల్లమెల్లగా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం. ఎంత మర్చిపోయినా చుట్కీ జ్ఞాపకాలు ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. అసలు మర్చిపోలేము చుట్కీని. నేను ఎన్ని డాగ్స్ అన్నా పెంచుకొని, ఇది కాకుండా ఇంకో 10 డాగ్స్ అన్నా పెంచుకొని, ఎన్ని డాగ్స్ని పెంచుకున్నా చుట్కీకే ఫస్ట్ ప్లేస్. ఆ తర్వాతనే మిగతా డాగ్స్ అన్ని. చుట్కీ అన్ని పోగొట్టింది, నాలో భయాలు పోగొట్టింది, నాకు డాగ్స్ లవ్ అంటే ఏంటో చూపించింది, వాటి అల్లరి చూపెట్టింది, వాటి ప్రేమ చూపెట్టింది. అన్నీ అన్నీ చాలా బాగా నచ్చినాయి నాకు. చుట్కీని అసలు మర్చిపోలేను. అది చాలా కష్టం. ఎప్పుడు నా జ్ఞాపకాల్లో నిండిపోయి ఉంటుంది. చుట్కీని తలుచుకుంటే స్మైల్ రావాలి కానీ ఏడుపు రాకూడదు. ఎందుకంటే చుట్కీ నా కళ్ళలో వచ్చి కనిపించింది స్మైల్తోనే. హ్యాపీగా ఎగురుతూ గెంతుతూ మంచిగా ఆడుకుంటూ వచ్చి నా ఒళ్ళో కూర్చోవడం, నన్ను హగ్ చేసుకోవడం, ఇదంతా చుట్కీ హ్యాపీగా ఉన్నట్టు మనకి చూపిస్తుంది. మనం కూడా చుట్కీ గురించి తలుచుకున్నప్పుడు సంతోషపడాలి కానీ బాధపడకూడదు. సో ఆ విషయం నేను అర్థం చేసుకొని చుట్కీని తలుచుకున్నప్పుడు సంతోషం మీదనే తలుచుకోవాలి, బాధతో తలుచుకోకూడదు అని డిసైడ్ అయిపోయినా. మొత్తానికి ఎక్కడున్నా చుట్కీ హ్యాపీగా ఉండాలి. ఎక్కడున్న చుట్కీ మమ్మల్ని చూస్తూ ఉంటుంది, మా కోసం ఆరాటపడుతూ ఉంటుంది. చుట్కీ ఎక్కడున్నా మీ అందరి ప్రేమను పొందుతూనే ఉంటుంది. తన ప్రేమని ఇస్తూనే ఉంటుంది అనేది నా గట్టి నమ్మకం. ఖచ్చితంగా చుట్కీ నన్ను చూస్తుంది, నన్ను హ్యాపీగా ఉంచాలని చూస్తుంది. మీరు కూడా హ్యాపీగా ఉండాలని చూస్తుంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా చుట్కీ మీద ప్రేమ మాత్రం అసలు తగ్గదు. తను ఎన్ని సంవత్సరాలైనా నేను అసలు చుట్కీని మర్చిపోలేను. చుట్కీతోని మామూలు మెమరీస్ కాదు, ఒక మనిషితోని ఉండేదానికంటే ఎక్కువ మెమరీస్ చుట్కీతో ఉన్నాయి నాకు. ఆల్మోస్ట్ ఒక 1.5 year చుట్కీతో జర్నీ ఉంది నాది మొత్తం. ఆ 1.5 yearలో ప్రతి డే చుట్కీతో ఉంటుంది నాకు. నాకు తెలిసి ఒక 10-15 రోజులు మాత్రమే నేను చుట్కీని వదిలిపెట్టి ఉండొచ్చు. అంతకు మించి నేను చుట్కీని వదిలిపెట్టి లేను. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క పూట చుట్కీతోనే ముడిపోయి ఉన్నది. అందుకే నేను చుట్కీని మర్చిపోలేను. ఏదేమైనా ఏడవకుండా చుట్కీని తలుచుకొని మాయలిస్తూ చుట్కీ జ్ఞాపకాల్లో ఇలాగే సంతోషంగా ఉండాలి. మీరు కూడా చుట్కీ సంతోషంగా ఉండాలని కోరుకోండి. ఎక్కడున్నా కానీ చుట్కీ హ్యాపీగా ఉండాలి. చుట్కీని ఆదరించినట్టుగా సింహగాన్ని కూడా ఆదరించండి. చుట్కీ కానీ అల్లరికి మీరందరు ఫ్యాన్స్ అయిపోయిళ్ళు. చుట్కీ కానీ చాలా ప్రేమగా ఆదరించిళ్ళు. అలాగే ఇప్పుడు సింహగాడు చుట్కీ స్థానాన్ని భర్తీ చేయలేడు వీడు. కాకపోతే వీని అల్లరి వీందే. వీని అల్లరిని కూడా మీరు ఇష్టపడి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నా, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నాకు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పాలని లేదు. షేర్ అయితే చేయండి, ఎందుకంటే చుట్కీ గాని విషయం అందరికీ తెలియాలి. చుట్కీని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చుట్కీ గాని విషయం చాలామందికి తెలియాలి కాబట్టి వీడియోని షేర్ అయితే చేయండి. మీరందరూ చుట్కీ మీద పెంచుకున్న అభిమానానికి, ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కోసం అని కాదు, కానీ చుట్కీ మిమ్మల్ని కొన్ని రోజులైతే అలరించింది కదా, మిమ్మల్ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేసి ఉంటుంది. దానివల్ల మీరు కొందరు సంతోషపడి ఉంటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దాని క్యూట్నెస్కి చాలా ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక అతను రమణ అని ఉండేది, తను కూడా చుట్కీకి పెద్ద ఫ్యాను. సో చుట్కీ అల్లరికి ఒక లైక్ వేసేయండి.